రాష్ట్రంలో మొన్నటిదాకా వర్షాలు, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ చూసాం. ఇప్పుడు చలి అయితే స్టార్ట్ అయింది. వింటర్ సీజన్ ఆల్రెడీ వచ్చేసింది. వాతావరణ శాఖ ఆఫీసర్లయితే రానున్న 3 రోజుల్లో చలికైతే చాలా పెరిగే అవకాశాలున్నాయి. సో, వెదర్ లేటెస్ట్ అప్డేట్స్‌పై మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ సీనియర్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి వెదర్ అప్డేట్స్ ఏంటి? లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ సంబంధించి చలికాలంకి సంబంధించి వింటర్ సీజన్ కూడా స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఎలాంటి ఎట్లా అప్డేట్స్ ఇస్తారు? మనకి ప్రస్తుతం టెంపరేచర్‌లో ఫాల్ అనేది మనం చెప్పుకున్నాం లాస్ట్ వీక్. ఈ క్లౌడీనెస్ అంతా తగ్గి నైట్ స్కై క్లియర్‌గా ఉన్నప్పుడు మనకి నైట్ టెంపరేచర్స్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి మోంతా తుఫాన్ తర్వాత ఒక 3, 4 రోజులు కూడా మనకి ఇటు వెస్టర్లీ అరేబియన్ సముద్రం నుంచి తేమగాలులు రావడం వల్ల క్లౌడీనెస్ కంటిన్యూ అయ్యి టెంపరేచర్లు అయితే మనకి 19, 23 డిగ్రీల వరకు ఉన్నాయి. ఆ తర్వాత మనకి క్లౌడీనెస్ తగ్గిపోయింది. క్లౌడీనెస్ తగ్గిపోయాక గత 5, 6 రోజులు బట్టి చూస్తున్నట్టయితే గ్రాడ్యువల్‌గా మనకి 20 డిగ్రీస్ నుంచి ప్రస్తుతం మనకి హైదరాబాద్ సిటీ టెంపరేచర్ అయితే 15 డిగ్రీల వరకు చేరుకుంది. అలాగే మనకి రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ, అలాగే మధ్య తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 3, 4 డిగ్రీలు పైబడి కూడా మనకి టెంపరేచర్లు తగ్గుతున్నాయి. ఈ ట్రెండ్ వచ్చే 3, 4 రోజులు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అంటే వర్షాకాలం అయిపోయినట్టేనా? మళ్ళీ తుఫాన్ లాంటివి ఏమన్నా ఉంటాయా? ఎందుకంటే చలి కూడా మొదలైంది. సో, మళ్ళీ ఇప్పుడు వర్షాలు పడితే ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది దానికి సంబంధించి టోటల్‌గా రైనీ సీజన్ కంప్లీట్ అయినట్టేనా? రైనీ సీజన్ మనకి కంప్లీట్ అయిపోయినట్టేనండి. మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ 16 అక్టోబర్కి మనకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నార్త్ ఈస్ట్ మాన్సూన్లో జనరల్గా 1, 2 తుఫాన్లకు అవకాశం ఉంటుంది. అలాగే మనకి మోంతా తుఫాన్ అనేది రావడం అయిపోయింది. తర్వాత మనకి ఈ చలికాలం ప్రవేశించింది. మనకి క్లౌడీనెస్ తగ్గిపోయింది. గ్రాడ్యువల్గా టెంపరేచర్ ఫాల్ అది అవుతుంది. అయితే ఇక ఈ క్లౌడీనెస్ తగ్గిపోయి టెంపరేచర్లు ఫాల్ అవుతున్నప్పుడు ఇంకా కోల్డ్ వేవ్స్ అనేవి కొంచెం స్టార్ట్ అవుతాయి. కోల్డ్ వేవ్ అంటే ఏంటంటే ఒక ప్రదేశం యొక్క మనం మినిమం టెంపరేచర్ ఈ కనిష్ట ఉష్ణోగ్రత 30 ఏళ్ల కంట పైబడి సగటు తీసుకుంటాం మనం. ఒక ప్రతి ప్రదేశానికి కూడా 30 ఏళ్ల పైబడి 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు అట్లా ఆ ప్రదేశానికి ప్రతిరోజుకి యావరేజ్ టెంపరేచర్ ఎంత ఉంది, ఈరోజు ఎంత ఉంది, ఈరోజు ఉన్న టెంపరేచర్ కనుక మనకి ఈ యావరేజ్ టెంపరేచర్ కంట 5 డిగ్రీల కిందకి వెళ్ళిపోతే అప్పుడు మనం ఆ ప్రదేశంలో కోల్డ్ వేవ్ పరిస్థితులు ఉన్నాయి, దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి మనం హెచ్చరికలు పెడుతూ ఉంటాం. లేదా ఒక ప్రదేశం యొక్క మనకి ఇది మైదాన ప్రాంతంలో 10 డిగ్రీల బిలో వెళ్ళిపోయినా సరే కోల్డ్ వేవ్ కిందే లెక్క. సో, ప్రస్తుతం మనకి ఈరోజు చూసుకున్నట్టయితే ఒక 2 ప్రదేశాలలో మనకి ఈ కోల్డ్ వేవ్ లాంటి పరిస్థితి ఉంది. ఇది ఏంటంటే హనుమకొండలో మనకి నార్మల్ టెంపరేచరు 30 ఇయర్స్ యావరేజ్ 20 డిగ్రీలు అయితే మనకి ఈరోజు ఒక 4.6 డిగ్రీస్ వరకు అక్కడ 6 డిగ్రీస్ వరకు తగ్గి 14 డిగ్రీలు రికార్డ్ అయింది. అలాగే మెదక్ ప్రాంతంలో కూడా నార్మల్ నుంచి ఒక 4 డిగ్రీలు తక్కువగా రికార్డ్ అయింది. సో, ఈ సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో ఇంచుమించుగా ఇలాంటి పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. మన సిటీలో కూడా ఒక 3 డిగ్రీలు సగటు నుంచి 3 డిగ్రీలు మనకి 18 డిగ్రీలు ఇప్పుడు యావరేజ్. మనకి 30 ఏళ్ల సగటు అరౌండ్ 18 డిగ్రీస్ ఉండాలి మినిమం టెంపరేచర్. అయితే అరౌండ్ 15 డిగ్రీస్ కొనసాగుతుంది. సో, ఇదే పరిస్థితి మనకి ఇంకొక 2, 3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సాధారణ మినిమం టెంపరేచర్ల కంట 3, 4 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉంది రాగల 3, 4 రోజులు. అంటే దాదాపు 2 రోజుల క్రితం వరకు కూడా ఎండ కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. పొద్దున్నే 6:00, 7:00కే సూర్యరశ్మితో పాటు సాయంత్రం 4 గంటల వరకు, 5 గంటల వరకు ఎండ చాలా విపరీతంగా ఉండడం. వెంటనే 5 కాగానే కొంచెం చలి స్టార్ట్ కావడం. ఎట్లా చూస్తున్నారు? మనకి మొన్నటి వరకు కూడా ఈ టెంపరేచర్లు అనేటివి సాధారణ స్థాయి కంట ఒక 2, 3 డిగ్రీలు ఎక్కువ ఉండడం చూసాము. అట్లాగే ఇవి కూడా ఇప్పుడు ఈ మినిమం టెంపరేచర్లతో పాటు మ్యాక్సిమం టెంపరేచర్లు కూడా సాధారణ స్థాయిలో కానీ సాధారణం కంట 1, 2 డిగ్రీలు తక్కువకి వచ్చేసాయి ప్రస్తుతం. సో, మనం ప్రస్తుతం 29, 30 డిగ్రీలు మనకి హైదరాబాద్ యావరేజ్ టెంపరేచరు ఈ పీరియడ్కి అరౌండ్ 29 to 30 డిగ్రీస్. ఇప్పుడు మనం అదే ప్రాంతంలో ఇంచుమించు కొనసాగుతున్నాం. మ్యాక్సిమం టెంపరేచర్ వచ్చి మినిమం టెంపరేచర్ వచ్చే మటుకు మనకి 18 డిగ్రీలు యావరేజ్ అయితే మనం ఇప్పుడు 15 డిగ్రీలకి వెళ్ళిపోయాము. సో, ఒక 3 డిగ్రీలు కిందన ఉన్నాము. ఈ పరిస్థితి ఇంకొక 2, 3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. కోల్డ్ వేవ్ సంబంధించి డిస్ట్రిక్ట్‌లకు ఏమైనా అలర్ట్స్ ఇచ్చారా? ఎలాంటి డిస్ట్రిక్ట్స్‌కి ఏమన్నా?
ప్రస్తుతం ఇంకా మనం ఒక 3-4 డిగ్రీలు ఫాలే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము రాగల 2-3 రోజులు. 5 డిగ్రీలు పైబడి ఫాల్ ఉన్నప్పుడు మనం కోల్డ్ వేవ్ అలర్ట్ తీయడం జరుగుతుంది. రాగల 3-4 రోజుల్లో అయితే ఇంచుమించుగా ఈ 3-4 డిగ్రీల ఫాలే కంటిన్యూ అవుతుందని భావిస్తున్నాం. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎట్లా ఉంది సిచ్యువేషన్? లాస్ట్ ఇయర్ నవంబర్ ఇదే టైంకి ప్లస్ ఈ టైంకి ఎట్లా ఉంటుంది? లాస్ట్ ఇయర్ నవంబర్లో మనకి లోయెస్ట్ టెంపరేచర్ వచ్చి అరౌండ్ 8 డిగ్రీస్ 8.3 డిగ్రీస్ మనకి ఆదిలాబాద్ ప్రాంతంలో రికార్డ్ అయింది. ఈ సంవత్సరం కూడా మనకి ఈ మంత్ ఎండ్ ప్రాంతంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఈ ఆదిలాబాదు కుమ్రం భీం మనకి ఫారెస్ట్ ఏరియా కాబట్టి అక్కడ ఎక్కువగా టెంపరేచర్లు ఫాల్ అనేది జనరల్గా ఉంటుంది. సో లాస్ట్ వీక్లో వచ్చి మనకి ఈ ఏడు కూడా లోయెస్ట్ టెంపరేచర్స్ ఉత్తర తెలంగాణలో రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. వింటర్ సీజన్ సంబంధించి జనాలకు ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు? ఈ వింటర్ సీజన్ సమయంలో ముఖ్యంగా మనకి తెల్లవారుజాము సమయంలో ఈ లోయెస్ట్ టెంపరేచర్స్ రావడము, అట్లాగే పొగమంచు అనేది కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ సమయంలో ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు, రోడ్ల మీద ప్రయాణాలు చేసేవారు పొగమంచు వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల సమయంలో చాలా అప్రమత్తంగా ఉండి వీలైతే ఆ సమయంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఖచ్చితంగా వింటర్ సీజన్ స్టార్ట్ అయింది. చలికాలం సంబంధించి రోజు రోజుకు చలి పెరుగుతుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పడిపోతున్నాయి. చాలా వరకు ఉత్తర తెలంగాణలోనే ఎక్కువ ఏదైతే ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉంటుందో ఆదిలాబాద్ కానీ కొమరం భీం జిల్లా కానీ ఎప్పట్లాగానే ఈసారి కూడా అక్కడ చాలా వరకు కోల్డ్ వేవ్ వచ్చే ఆస్కారాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన పొద్దున్న పూట ప్రయాణాలు కూడా చాలా వరకు వాయిదా వేసుకోండి. ఎందుకంటే 3 గంటల నుంచి వెళ్ళి పొద్దున 6 గంటల వరకు దాదాపు పొగమంచు ఉంటుంది కాబట్టి సో ఆ టైంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ కూడా సూచిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.